చెప్పిందంటే ఫ్లెక్సీ మేము వేయించుకున్నాం, మేము తగలెట్టుకుంటాం. మీరు ఎవరు అసలు గట్టి పంపించి కట్టుకెళ్ళిపోయారు. మీరు ఇంటి బాబా రండి, ఏం చెప్తారు చూద్దాం. తగలెడతాం చెప్తామండి. అమ్మాయిని పట్టుకుని కూర్చొని చెప్తాడు లంచ్ అడుగు ఉంటాయండి. మన భారతదేశానికి మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ అనే ఆమె భారతదేశానికే గ్రేట్, మళ్ళీ సామాన్యమైన కాదు. ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని చెప్పి ఏ రకంగా బిరుదిచ్చారో ఈ అమ్మాయికి ఫైటర్ ఉమెన్ అని చెప్పి ఈ అమ్మాయికి బిరుదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవడో కూడా ఏ మిలిటరీ ఆఫీసర్ అవనండి, ఏ కమాండెంట్ అవనండి, ఎవడో కూడా మరి ఈ టార్గెట్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఈ శిబిరాలు 9 శిబిరాలు ఈ టెర్రరిస్ట్ శిబిరాల్ని ఎక్కడా కూడా తప్పకుండా 9 కూడా గురిపెట్టి కొట్టింది. పౌరులు ఎవరికి ఒక్కడికి కూడా దెబ్బ తగలేదు. అంత చాకిచక్యంగా చేసిందంటే హ్యాండ్సప్ ఆ అమ్మాయికి. మరి భారతదేశ ప్రజలందరూ కూడా అమ్మాయికి హ్యాండ్సప్ చెప్తున్నారు. అటువంటి అమ్మాయిని ఒక పనికిమాల ఏదో బీజేపీ మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మినిస్టర్ ఎదవా ఆడు అమ్మాయిని తిడతాడాడు. ఆడు బతికెంత ఆడెంత బీజేపీ వాళ్ళు భిక్ష ఎత్తే ఆడు మంత్రి అయ్యాడు. ఆడి పేరు విజయ్ షా. ఆడు వెంటనే భారత బీజేపీ పార్టీ తక్షణం ఆడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అలాగే బీజేపీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలి. అలా చేయకపోతే మరి ఇలా భారతదేశం ఈ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే పార్టీ ఇవాళ రూల్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారిని కాలర్ పట్టుకుని నడిపించింది ఆర్ఎస్ఎస్లో ఒక మహిళ కనపడదు మనకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తానంటున్నాం. మహిళలు ముందుండి నడిపిస్తున్నాం. ఇందిరాగాంధీ కానివ్వండి, ప్రియాంక గాంధీ కానివ్వండి, రాష్ట్రంలో వైఎస్ షర్మిల కానివ్వండి, అటువంటి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి అయినప్పటికీ కూడా ఈ ఖురేషీ అనే అమ్మాయి మరి బ్రహ్మాండంగా నాయకత్వం తీసుకుని ఆపరేషన్ చేసింది. అటువంటి అమ్మాయిని తిట్టినోండి ఈ బీజేపీ ప్రభుత్వం కనుక తక్షణం అతని పార్టీ నుంచి మంత్రిత్వం నుంచి బర్తరఫ్ చేయకపోతే మరి బీజేపీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.